శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో ఇప్పుడు 4వ స్కందంలో ఉన్నాము. పృథుపాఖ్యానానికి చివరిగా వస్తూ ఉన్నాము. మన పృథువు పరమపదాన్ని పొందే మార్గాన్ని చూసుకుంటూ ఉన్నాడు. ఆయన దాన్ని ఎట్లా వెతుకుతూ ఉన్నాడు అని మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. ఎందుకు అంటే మనం కూడా ఆ మార్గంలో ప్రయాణం చేయాలని ఆ ప్రస్థానం మొదలుపెట్టాం కాబట్టి. అప్పుడేం జరిగిందంటే మన సనత్ కుమారుల వారు పృథువుకు బ్రహ్మోపదేశం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మనము మన ఇంద్రియాలు విషయాల వెంటపడి తగులుకుని ప్రపంచంలోకి జారిపోకుండా ఆపడము అత్యవసరము. ఒకవేళ అట్లా చేయకపోతే మాత్రము బ్రహ్మప్రాప్తికి చాలా దూరం అయిపోతాము. దాని పేరే ఆత్మ అపహ్నవము, అంటే ఆత్మాపకారము, అంటే ఆత్మహత్య అని చెప్తూ ఉన్నారు. అక్కడ ఆపాము. అక్కడి నుంచి ఇంకా కొంత చూస్తూ వెళ్దాము. అదీనుగాక ఆత్మనహతు కామాయ సర్వం ప్రియం భవతి అను వేదవచనంబునం చేసి విషయంబులకును ప్రియతమత్వంపై ఆత్మ ఉపాధికంబునొంది ఆత్మ అపహ్నవంబునన్ పాటిల్లు స్వార్థ నాశంబు ఎద్ది కలుగునో దానికంటెను లోకంబున అధికంబైన స్వార్థనాశంబు లేదు. మనకు ఏవైనా సరే ప్రియంగా ఎందుకుంటాయి? మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము, నా కూతురంటే చాలా ఇష్టము, నా భర్త అంటే చాలా ఇష్టము, నా భార్య అంటే చాలా ఇష్టం, మా ఇల్లు అంటే చాలా ఇష్టం, నాకు ఈ భాగవతం చదువుకోవడం అంటే ఎంతో ఇష్టము, ఎంతో ప్రియము అని ఇవన్నీ మనము ఎట్లా అనుకుంటాము? ఎందుకు అనుకుంటాము? అంటే నేనంటే నాకు ఇష్టం కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా. మనము ఎంత అయోమయ స్థితిలో ఉంటామంటే నాకు నా కూతురంటే చాలా ఇష్టము, నాకు నా కొడుకంటే ప్రాణము, నాకు నా ఉద్యోగం అంటే ఎంతో ప్రీతి, నా ఇల్లు అంటే నాకు ఎంతో అభిమానము అని చెప్తాము. కానీ మనకు డైరెక్ట్‌గా ఇంటి మీద, కొడుకు మీద, కూతురు మీద, భార్య, భర్త, డబ్బులు, ఉద్యోగాలు, కార్లు, స్నేహితులు వీళ్ళందరి పైన డైరెక్ట్‌గా మనకు ప్రేమ, ప్రీతి భావం ఉండదు. ఆ ప్రీతి భావం వాటి పైన మనకెందుకు కలుగుతున్నది అంటే ఆత్మనః కామాయ, నేనంటే నాకు ఇష్టం కాబట్టే నాకు ఇవన్నీ అంటే ప్రీతి. ఈ విషయాన్ని మనకు బృహదారణ్యకము చాలా అందంగా చెప్పింది. ఇక్కడ 2వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణంలో 5వ మంత్రంలో గూడా ఉంది. తర్వాత మళ్ళీ ఇంకొక చోట గూడా వస్తుంది. ముందు వస్తాయి, వెనకాల వస్తాయి. చాలా అందమైన విషయం ఇక్కడ. మన బృహదారణ్యకం ఏం చెప్తుందంటే సహ వాచ నవయరే పత్యుః కామాయ పతిః ప్రియః భవతి ఆత్మనః తు కామాయ పతిః ప్రియః భవతి. అరే అని తన భార్యను పిలిచి మైత్రేయిని యాజ్ఞవల్క్యుల వారు ఏం చెప్తున్నారంటే ఎవరైనా ఒకళ్ళున్నారనుకో, వాళ్లకు వాళ్ళ భర్త అంటే కోరిక, ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి. వాళ్లకు వాళ్ళ పతి మీద ప్రేమ ఉండదు. అంత డైరెక్ట్‌గా నా భర్త అంటే నాకు చాలా ప్రియము అని వాళ్ళు చెప్తూ ఉన్నా గూడా పతి మీద ప్రీతి గాదు. వాళ్ళకెందుకున్నది అసలు భర్త పైన ప్రీతి అంటే ఆత్మనః కామాయ పతిః ప్రియః భవతి. వాళ్లకు వాళ్ళ మీద ప్రేమ గాబట్టి నా భర్త అని ప్రేమ ఉంటుంది. నాకు నా భర్త పైన ప్రేమ అంటే భర్త అన్న ఇండివిడ్యువల్ పైన గాదు డైరెక్ట్‌గా. నా భర్త గాబట్టి నాకు ప్రీతి. లేకపోతే పక్కన వాళ్ళందరి భర్తల పైన నాకు ప్రీతి ఉండదు గదా! లేదా నా కూతురు కాబట్టి నాకు ప్రీతి. పక్కన వాళ్ళందరికీ పిల్లలుంటారు. అందరి పిల్లల పైన నాకు ప్రేమేమి ఉండదు. నా కూతురంటే నాకు ప్రీతి. అందరికి ఏవేవో ఇళ్ళుంటాయి. వాటన్నిటి మీద నాకు అభిమానం ఏముండదు. నా ఇల్లంటే నాకు ప్రీతి. అట్లానే నా డబ్బులు, నా ఐశ్వర్యం, నా నా నాది, నాది, నాది గాబట్టి నేను అని నా మీద నాకు ప్రీతి భావన ఉంటుంది గాబట్టి, నాకు సంబంధించిన అన్నింటి పైన ప్రీతి భావన ఉంటుంది. ఈ కనెక్షన్ అర్థం జేసుకోవాలి.
నా పైన నాకు ప్రీతి భావన ఉంది గాబట్టే, నాకు సంబంధించిన వాటిపైన నాకు ప్రీతి కలుగుతూ ఉన్నది. లేకపోతే ఉండదు. కుళ్ళుంటుంది. పక్కన వాడికి చాలా మంచి కూతురున్నాడు, కొడుకున్నాడు, ఇల్లున్నది, ఇంకేంటో ఉన్నది అంటే నాకు కుళ్ళనిపిస్తుంది. ప్రీతి గాదు. నాకు ఇల్లు, పిల్లికూన, కూతురు, కొడుకు అవన్నీ ఉన్నాయంటే నాకున్నాయంటే నాకు ప్రీతి. పక్కన వాడికున్నాయంటే నాకు ప్రీతి కలగడం అన్నది ఉండదు. కావాలంటే దుఃఖం కలుగుతా, అప్రీతి కలుగుతుంది. అని దీని నిండా అవే రాస్తారు. ఎవరైనా ఒకళ్ళున్నారంటే పత్యుః కామాయ పతిః ప్రియః న భవతి. ఓన్లీ ఆత్మనః కామాయ కాబట్టే పతిః ప్రియః భవతి. లేదా జాయాయై కామాయ భార్య అంటే కోరుకునేవాడెవడున్నాడో వాడికి వాడి భార్య అంటే ప్రియురాలు. నాకామె చాలా ప్రియము అని చెప్తాడు గానీ, నా భవతి అట్లా కలగదది. ఆత్మనః కామాయ జాయా ప్రియా భవతి. వాడి మీద వాడికి ప్రేమ గాబట్టి వాడి భార్య అంటే వాడికి ప్రేమ. ఎవడి భార్య అంటే వాడికి ప్రేమ, ఎవడి భర్త అంటే వాడికి ప్రేమ, ఎవడి పిల్లలంటే వాళ్ళకి ప్రేమ. ఎందుకు అంటే ఎవడి పైన వాడికి ప్రేమ ఉంటుంది. ఫండమెంటల్ అది. ఫండమెంటల్‌గా ఎవరిపైన వాడికి ప్రేముంది గాబట్టి, వాడికి సంబంధించినవేమైనా ఉంటే ఉంటాయి. అట్లానే పుత్రాణం కామాయ, పుత్రాః ప్రియాః న భవంతి. ఓన్లీ బికాస్ ఆత్మనః కామాయ కాబట్టే పుత్రాః ప్రియాః భవంతి. పిల్లలైనా సరే. విత్తం డబ్బులు. విత్తస్య కామాయ విత్తం ప్రియం న భవతి. ఓన్లీ ఆత్మనః కామాయ కాబట్టే విత్తం ప్రియం భవతి. పోనీ బ్రహ్మణః కామాయ బ్రహ్మ ప్రియం న భవతి. ఓన్లీ బికాస్ నేనంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి బ్రాహ్మలంటే ఇష్టం. అట్లనే క్షత్రియులు, అట్లనే దేవతలు, అట్లానే లోకాలు, అట్లానే భూతాలు. అసలు ఇంకివన్నీ గాదు. ఎంత లిస్ట్ చెప్తాము. డైరెక్ట్‌గా చెప్తాను విను. సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మనః కామాయ తు సర్వం ప్రియం భవతి. నేనంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నాకు నా వెంటే అన్ని ఇంట్రెస్టే. అట్లానే ఈ విషయం నీకు అర్థమైందనుకో, ఇంత దూరం నేను ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, పిలికున అనే ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకు చెప్పానో తెలుసా? అరే! ఈ ఆత్మ ఏదున్నదో దాన్ని తెలుసుకో. నువ్వంటే నీకు ఇంట్రెస్ట్ కాబట్టే నీ వాటి గురించి నీకు ఇంట్రెస్ట్. నువ్వంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది గాబట్టే అహంకారం వల్ల మమకారం ఉంటుంది. అహం అన్నది పట్టుకో ఆత్మ. ఓ అరే! అదే ద్రష్టవ్యః. అది చూడవలసింది. నువ్వు ఎదురుగా ఉన్న కూతుర్ని, కొడుకును, భార్యను, భర్తను, ఇల్లును, పిల్లికూనను, డబ్బుల్ని, వాళ్ళని, వీళ్ళని వాటన్నింటిని చూసి, వాటన్నింటి గురించి శ్రోతవ్యం విని, వాటన్నింటి గురించి మంతవ్యం అదే పనిగా నా కూతురు, నా కొడుకు అని ఆలోచించి, దాని గురించే నిధిధ్యాసంతా జేసి కూర్చోకు టైం వేస్ట్. వాటన్నింటి మీద నీకు డైరెక్ట్‌గా ఇంట్రెస్ట్ లేదు. నీకు నీ మీద ఇంట్రెస్ట్ కాబట్టే అవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తాయి నీకు. అందుకని దాని మీద, నీ మీద నువ్వు ఫోకస్ చెయ్యి. ఆత్మ నువ్వెవరున్నావో అది ద్రష్టవ్యము చూడవలసింది, అది శ్రోతవ్యం వినవలసింది, అది మంతవ్యం ఆలోచన చేయవలసింది దాని గురించి. నీ కూతురు గురించి, కొడుకు గురించి, ఇల్లు గురించి గాదు. నీ గురించి ఆలోచన చెయ్యి. నువ్వున్నావు గాబట్టి అవన్నీ ఉన్నాయి తెలుస్తున్నదా? అది నిధిధ్యాసితవ్యం. దాని గురించి ఆలోచన చెయ్యి. ఓ మైత్రేయి. ఆత్మనః వై అరే దర్శనేన, శ్రవణేన, మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం. ఆ ఆత్మను అంటే నిన్ను నువ్వు ఒక్కసారి దర్శించిన, దాని గురించి విన్న, ఆలోచించిన, తెలుసుకున్న, మొత్తం తెలుసుకున్నట్టే. నువ్వు దాని గురించి తెలుసుకో. దారిన బోయేవన్నింటి గురించి తెలుసుకోవడం. ఏంటండి విశేషాలు? ఇంకా ఏంటండి విషయాలు అనుకుంటూ పనకమాలిన వాటి గురించి తెలుసుకోవడం, వినడం, ఆలోచన చేయడం ఆపేయి. అవన్నీ నీకెందుకు ఇంట్రెస్ట్ అనిపిస్తున్నాయి? బికాస్ నీ గురించి నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఆ బయటి వాటి గురించి వదిలిపెట్టి, నీ లోపల ఉన్న నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే అన్నీ తెలుస్తాయి. అన్నీ అందులోకే కలిసొస్తాయి. తెలుస్తున్నదా? అని చాలా అందమైన మంత్రము ఈ బ్రాహ్మణం ఉన్నది మనకు బృహదారణ్యకంలో. ఆ విధంగా నువ్వు దాన్ని అర్థం చేసుకో. నీ గురించి నువ్వు తెలుసుకున్నావంటే, ఆలోచించావంటే, నీ గురించి నువ్వు విన్నావంటే, దాన్ని కన్నావంటే, మొత్తం అంతా తెలిసినట్టే అని వేదవచనం కూడా ఉన్నది. విషయాలకు ప్రియతమత్వమై ఉన్నది ఆత్మ. విషయాలన్నీ నాకెందుకు ప్రియమంటే, నేనున్నాను గాబట్టే, నాకున్నవన్నీ అంటే నాకిష్టం కాబట్టి, నాకున్నవి నాకిష్టము అని, నాకు ఉన్నవి అని వేరుగా నాకెందుకు తెలుస్తున్నాయి? ఉపాధి ఉన్నది కాబట్టే. అహంకారం ఉన్నది. నేను అన్న అంతఃకరణము, ఉపాధి ఉన్నది గాబట్టే, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, ఆ అంతఃకరణం పైన
ఇవన్నీ నేనే ఇన్నిగా ప్రతిఫలిస్తూ ఉంటే, వాటిని చూసి మోహం చెంది, వాటిలోకే జారి ఆత్మహత్య చేసుకొని ఉంటూ ఉన్నాము. ఆత్మ అపహ్నవం ఆ విధంగా జరుగుతూ ఉన్నది. ఆ విధంగా పాటిల్లుతుంది, జరుగుతుంది. దాన్ని మించిన స్వార్థ నాశము, నీ ఆత్మ నాశము, స్వార్థ నాశమంటే పరమార్థ నాశము, నీ గురించి నువ్వు పోగొట్టుకోవడం అన్నది ఏది కలుగుతుందో, దాన్ని మించిన అధికమైన స్వార్థనాశము నిన్ను నువ్వు పోగొట్టుకోవడము అన్నది ఇంక లోకంలో వేరేది లేనే లేదు. అంత అపకారం చేసుకుంటావు నువ్వు. నిన్ను వదిలిపెట్టి నీకు ఉన్న వాటి మీద ఫోకస్ చేశావంటే, నీకున్నవి ఉంటే నువ్వున్నావు, నీకున్నవి పోయాయంటే నువ్వు పోయావని ఆ రకంగా వాటితోటి మమత్వం పెంచుకుంటే, ఆ మమకారంతోటి ఉన్నావంటే, ఆ మమకారానికి రూట్ కాజ్ ఏమి? అహం అని నువ్వే. మమకారానికి, మమత్వానికి రూట్ కాజ్ అహం అని నువ్వున్నావు, ఉండాలి. అది నువ్వు ఎవరు అని తెలుసుకున్నావంటే, అన్ని రకాల మమలు అందులోకే వచ్చేస్తాయి. ప్రపంచంలో ఏం చేస్తారంటే, చాలా ముఖ్యంగా ప్రపంచము పరానికి అంటే ఆత్మకు పరంగా వేరుగా వ్యతిరేకంగా ఉంటుంది. ప్రపంచమంతా ఆత్మకు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంటుంది. ఇక్కడ కూర్చుని మనము బ్రహ్మ మార్గంలో ఈ బ్రహ్మ సభలో ఆత్మ గురించి మాత్రమే అహం అని మాత్రమే మనము డిస్కస్ చేస్తూ ఉంటాము. అహం బ్రహ్మాస్మి అన్న చోటికి, ఆ స్థితికి వెళ్ళాలి అని విచారణ చేస్తూ ఉంటాము. దీనికి విరుద్ధంగా కంప్లీట్‌గా ఆపోజిట్ డైరెక్షన్‌లో ప్రపంచంలో మమ అనుకో, మమ అనుకో, మమ అనుకో అని నేర్పిస్తారు. మమత్వం నేర్పిస్తారు పనిగట్టుకుని. పనిగట్టుకుని మమత్వాన్ని నేర్పిస్తారు. అను, మమ అను అని నేర్పిస్తారు. వాటిని పట్టుకుని నువ్వు అదే నిజం అనుకున్నావంటే అసత్తుని, అసలు ఆ మమత్వం ఎక్కడి నుంచొస్తున్నది? మమ అని ఎందుకనుకుంటున్నావు నువ్వు? నాది అని ఎందుకనుకుంటున్నావు? నేను అని ఉన్నావు గాబట్టే. నేను అని నీ పైన నీకంత ప్రీతి భావన ఉన్నది కాబట్టే, నాది అని నీకున్న వాటిపైన నీకంత మమత్వం కలుగుతున్నది. చీమలన్నీ ఎందుకు పడుతూ ఉన్నాయి అంటే అక్కడ ఏదో ఒక తేనె చుక్క ఉండే ఉంటుంది అని దాని వెతుకు నువ్వు. చీమల్ని ఎన్ని వెళ్ళగొడుతూ ఉంటావో, ఎన్ని మమకారాలు నువ్వు తగ్గించుకుంటూ పోతావో, వైరాగ్యం ఆ విధంగా సాధించడం కష్టమో. అసలా మమకారానికి రూట్ కాజ్ ఏంటి? నీలోనే ఉన్నది నేను అన్న భావన. దాన్ని పట్టుకుని అర్థం చేసుకున్నావనుకో మిగిలినవన్నీ గూడా అందులోకే కలిసొచ్చేస్తాయి. లేదనుకో ఆ ఒక్కదాన్ని పోగొట్టుకుని మిగిలినవెన్ని పట్టుకున్నా సరే నిన్ను నువ్వు పోగొట్టుకున్న తర్వాత మిగిలినవెన్ని పట్టుకున్నా సరే వాటితో పాటు అవి నశిస్తాయి. వాటితో పాటు నువ్వు నశిస్తావు. దాన్ని మించిన స్వార్థనాశము, పరమార్థ నాశము, పరమార్థాన్ని పోగొట్టుకోవడం దీన్ని మించి ఇంక వేరేది లేనే లేదు. అది ఎట్లనినా సర్వార్థనాశంబునకు స్థైర్యంబు నొందించునట్టి అర్థకామాభి ధ్యానంబునందు తద్హేతుకంబైన స్వార్థనాశంబునందు పరాపర విషయాలన్నీ నశించునుగావున ఆత్మాపహ్నవంబున కంటే అధికతరంబైన స్వార్థనాశంబు లేదు. అర్ధకామాలు రెండే పట్టుకున్నావనుకో, మనకు మొత్తం కలిపి 4 ఉన్నాయని చెప్తారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలని. ఇటు ధర్మము, అటు మోక్షం వదిలిపెట్టి మధ్యలో అర్ధకామాలు రెండే పట్టుకున్నావనుకో, ఇంక దాన్నే ధ్యానిస్తూ ఉన్నావనుకో, ఏదో ప్రయోజనాలు కావాలి నీకు, ఏవో కోరికలున్నాయి అని వాటినే ధ్యానిస్తూ ఉన్నావంటే, ఇంకా దాని వల్ల కలిగే నాశనము నీకు వేరేది ఉండదు. అన్ని రకాల జ్ఞాన, విజ్ఞానాలు నశించిపోతాయి. దాన్ని మించిన ఆత్మ అపహ్నవము, ఆత్మ నాశం ఇంకా అధికతరం అన్నది వేరే లేనే లేదు. అందుకని ఓన్లీ అర్ధకామాలు మాత్రమే పట్టుకుని కూర్చోకు. లోకాయతికుడివి, నాస్తికుడివి కాకు. ఇక్కడ చెప్తూ ఉన్న ఆత్మ ధర్మాన్ని కూడా పాటిస్తూ ధర్మాన్ని కలుపుకో ముందు. దాని ద్వారా నీకు మోక్షమన్న మార్గము తెరుచుకుంటుంది. లేకపోతే నశించిపోతావని చెప్తూ ఉన్నారు. అనగా ఈ సంసారము అతిశయంబున తరింపంగా మది నిశ్చయించువాడు కైకొని
ధర్మార్థ కామ మోక్షములకును అతి విఘాతుకం ఎద్ది అట్టి దానిని వలన సంగంబు చేయవలవదు. ఆ ధర్మాదులందు త్రివర్గంబు అంతక ఉగ్ర భయయుతం బగుటను పరమ మోక్షంబే ముఖ్యార్థమై విలసిల్లునండ్రు బుధులు. భువిని గుణ వ్యతికరమున పుట్టినట్టి పరాపరములన్నింటికిని కాల విధ్వంసిత అఖిల క్రమము కల్గును కలుగదు ఎన్నడు సేమంబుగాన వినుము. అనగా ఈ సంసారంలో నుంచి చాలా గొప్పగా అతిశయించి తరించిపోవాలి అని మనసులో ఎవడైనా నిశ్చయించుకున్నాడంటే వాడు పనిగట్టుకుని ధర్మార్థ కామ మోక్షాలు కావాలి అని కోరుకుని వాటికి విఘాతం కలిగించేవేవేవి ఉన్నాయో అటువంటి వాటన్నింటినీ వదిలిపెట్టి దూరంగా ఉండాలి. వాటితో ఎటువంటి సంగము కూడి ఉండడం అన్నది చేయవలవదు, చేయరాదు. ఆ ధర్మాదులందు అసలు ఈ 4 ధర్మాలు చతుర్విధ ధర్మాలని చెప్తారు. ధర్మార్థ కామ మోక్షాలు 4 విధాలుగా ఉన్న ధర్మాలని చెప్తారు. 4 కూడా లేవు. అందులో ముఖ్యంగా ధర్మార్థ కామాలు ఈ మూడింటిని త్రివర్గం అని పిలుస్తారు. ఈ త్రివర్గం నువ్వు సాధిస్తే గూడా ఎంత గొప్పగా గృహస్థాశ్రమంలో ఉండి త్రివర్గాన్ని సాధించినా గూడా నువ్వు ఓన్లీ గృహస్థాశ్రమంలో ఉండి అర్ధకామాలు మాత్రమే కోరుకుంటూ ఉన్నావంటే అసురుడివి, ఇంద్రియారాముడివి, రాక్షసుడివి, జంతువులాగా ఉంటావు, పాశాలతో బద్ధుడివై పశువులాగా ప్రవర్తిస్తూ ఉంటావు. ఇంక నీకు మోక్షము ఉండదు. ధర్మం చెడిపోయింది. ఇంత మాత్రమే తిందాం, పడుకుందాం, తెల్లారిందిలాగా ఉంటావు. అట్లా ఉండకుండా ధర్మాన్ని కూడా కలిపావనుకో, ధర్మార్థ కామాలు సాధిస్తున్నావనుకో, కనీసము జంతువువి పాశాలతో బద్ధుడివై పశువువి కాకుండా కనీసము ధర్మంతో ఉంటూ, ధర్మము అంటే అహింస, బ్రహ్మచర్యము, స్వాధ్యాయము మొదలైనవి చాలా ఉన్నాయి. సహనము, తితిక్ష, క్షమ మొదలైనవి చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటే అవన్నీ మనకు ధర్మాలుగా కూడి వస్తే అప్పుడు గృహస్థాశ్రమంలోనే ఉంటూ ధర్మార్థ కామాలు 3 సాధిస్తూ ఉంటే అది కూడా ఓన్లీ త్రివర్గమే. ఎంత దూరం సాధించినా సరే ధర్మార్థ కామాలు అంతకాలం వచ్చిందంటే అంతమైపోతాయి, నశించిపోతాయి. నువ్వు ఎన్ని ధర్మాలు ఆచరించినా సరే, ఎన్ని అర్థాలు కూడబెట్టుకున్నా సరే, ఎన్ని కామాలు తీర్చుకున్నా సరే, అవన్నీ ఎక్స్‌పైరేషన్ డేట్‌తో కూడి ఉంటాయి. అవన్నీ ఆ కాలం వస్తే నశించిపోతాయి. వీటికి పరంగా ఉన్నది మోక్షం ఒకటి ఉన్నది. ఈ మోక్షమే మనకు పరమార్థము. మోక్షం ఒక్కటే పరమార్థము. చతుర్విధ పరమార్థాలంటారు. చతుర్విధాలు లేవవి. అందులో ఉన్న 3 త్రివర్గము కూడా మొత్తం అంతా ఏదో సమయానికి అంతమైపోయేవే. మోక్షం ఒక్కటే నిన్ను ఇందులో నుంచి, ఈ బంధంలో నుంచి బయటపడేసేది. అదొక్కటే ముఖ్యార్థం మనకు. అదొక్కటే ముఖ్యము. మిగిలినవన్నీ తక్కువ రకం, అల్పము, క్షుద్రము అని చెప్తారు మనకు పెద్దలు, తెలిసిన వాళ్ళు, తత్వవేత్తలు. ఈ భూమి మీద అసలు మనకు ఈ పరాపరాలు అన్న భావాలన్నీ ఎందుకు కలుగుతున్నాయి? త్రివర్గాలు ఎందుకు సాధించాలని మనం ట్రై చేస్తాము? ధర్మార్థ కామాలు సాధించాలని ఎందుకు అసలు ప్రయత్నం చేస్తాము అంటే, ధర్మంగా అర్థాలు సాధించుకుని, ధర్మంగా కోరికలు తీర్చుకుంటూ, నేను ధర్మంగా జీవిస్తూ ఉన్నాను అంటే నాకు ఇహము, పరము కలుగుతుంది అని కోరికలతో ఉంటారు వాళ్ళు. ఈ పరాపరాలు అన్నవి కూడా మళ్ళీ అసత్. అవి కూడా నశించిపోయేవే. అవసలు అటువంటి ఆలోచనలు, పరాపరాలన్న ఆలోచనలు మనకెందుకు కలుగుతాయి అంటే, గుణాల్లో వ్యత్యాసాలు. మన గుణాలు ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు, మనలో ఎక్కువ తక్కువలనిపించి, ఈ లోకం, ఆ లోకము, ఈ లాభం, ఆ లాభము, ఈ సిద్ధి, ఆ సిద్ధి, ఇహాలు, పరాలు అని అనిపిస్తాయి. అవి యాక్చువల్‌గా నిజంగా లేవు. అవన్నీ కూడా కాల విధ్వంసిత అఖిల క్రమమున కల్గునవి. కాలం చేత ధ్వంసమైపోతాయి అఖిలము మొత్తం క్రమంగా. మనకు ఎన్నడూ క్షేమం కలగదు వీటి వల్ల, ఈ త్రివర్గం వల్ల. ధర్మార్థ కామాలు మాత్రమే సాధించి కూర్చుంటాను నేను, ఇంక అక్కడి నుంచి ముందుకు కదలనంటే, అది కూడా మనకు బంధమవుతుంది. మోక్షం ఉండదు. క్షేమం లేదు దానివల్ల గూడా.
మనకు క్షేమము మోక్షం వల్ల మాత్రమే. మోక్షంబే పరమ పురుషార్థంబు అని చెప్పి వెండియును ఇట్లనియే. నరేంద్ర, దేహేంద్రియ ప్రాణ బుద్ధి అహంకార పరివృతంబులైన ఈ స్థావర జంగమంబుల హృదయంబులందు వ్యాపకుడు, ప్రత్యక్షభూతుడు, ప్రత్యక్రూపుడు, భగవంతుడు అయిన ఈశ్వరుడు అంతర్యామి రూపంబున ప్రత్యేగాత్మక ఉండునో అని వెండియును ఇట్లనియే. మోక్షమే మనకు పరమ పురుషార్థం అని చెప్పి ఆయన సనత్ కుమార్ల వారు, ఓ పృథు, ఓ రాజా నరేంద్ర, దేహము, ఇంద్రియాలు, ప్రాణము, బుద్ధి, అహంకారము మొదలైన వాటితో కూడుకుని ఉన్న ఈ స్థావర జంగమాలైన వాటన్నింట్లో కూడా హృదయాల్లో వ్యాపకత్వ లక్షణంతో వ్యాపించి ఉన్న, ప్రత్యక్షభూతుడై ఉన్న, ప్రత్యక్రూపుడై ఉన్న, ప్రత్యేగాత్మక ఉన్న భగవంతుడెవరున్నాడో అది అంతర్యామి. ఇంతకీ అది ఎవరు? నువ్వే అని తెలుసుకో అని మనకు మూలంలో తత్వమసి అని చాలా క్లియర్గా మన వ్యాసుల వారు రాసిచ్చారు. పృథుపాఖ్యానం మొత్తము తత్వమసి ఉపదేశమే మనకు. అయితే మన పోతన గారు అద్వైతాన్ని అంత నమ్ముతారని నేను అనుకోను. ఆయన ఉపాసన మార్గంలో ఉంటారు. ఇక్కడ చాలా పాయింటెడ్గా అది నువ్వే అని నువ్వు తెలుసుకో అని ఉన్న ఏ ఉపదేశం ఉన్నదో దాన్ని కంప్లీట్గా డ్రాప్ చేశారు. అది అసలు మొత్తం వదిలిపెట్టి మిగిలినవన్నీ రాసుకుంటూ వచ్చారు. మిగిలినవన్నీ ఎన్ని ఉన్నా కూడా ఉపయోగం లేదు. అది నువ్వే అని తెలుసుకోలేదు అంటే, అద్వయం తెలుసుకోలేదు, ఏకమేవా తెలుసుకోలేదు అంటే మాత్రం నువ్వు అంత దూరం వెళ్ళి అక్కడికి ఆగిపోతావు. ఎప్పటికీ నువ్వు నీ స్థితిని చేరలేవు. నశించిపోతావు. మళ్ళీ మళ్ళీ జన్మల్లోకి జారుతావు. ఆయన ఉపాసన మార్గంలో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో ఏమున్నారో తెలియదు. కానీ పోతన గారు అంత దూరం వెళ్తారు, ఆయన ఆగిపోతారు. ఆయన నమ్ముతారో నమ్మరో తెలీదు. కానీ చెప్పకుండా వదిలిపెట్టారు కాబట్టి నమ్మరు అని నేను అనుకోవాల్సిందే. ఆయన మనసు నాకింతవరకు అర్థం కాలేదు. ఆయన మనసు నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు. ఆయన కనీసము వ్యాసుల వారి మనసును అర్థం చేసుకుని చెప్పినా బాగుండేది. వ్యాసుల వారు చాలా క్లియర్‌గా అది నువ్వే అని తెలుసుకో, సహ అస్మి అవేహి అని చెప్పారు. మనకు ఇక్కడ 22 అధ్యాయంలో, 4 స్కందంలో 22 అధ్యాయంలో 37 శ్లోకంలో ఇక్కడ మనకసలు టెక్నికలీ ఏవో ఉంటాయి 4 అని చెప్తారు. ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయని చెప్తారు. తీవ్రమైన తమస్సులో నుంచి తితిరిషువు దాటిపోవాలన్న ఇచ్చ ఉన్నవాడెవడున్నాడో వాడు ఇటువంటి వాటన్నింటితో సంఘాన్ని నకుర్యాత్ చెయ్యరాదు. ఏవేవైతే అత్యంత విఘాతం కలిగిస్తాయో, ధర్మార్థ కామ మోక్షాలకు విఘాతం కలిగించే వాటికి దూరంగా ఉండాలి అని చెప్తూ, తత్రాపి అందులో కూడా మోక్షమే మనకు ఆత్యంతికతయా ఇష్యతే. మనం కోరుకోవలసింది మోక్షమే. ఈ త్రివర్గాలు ఏమున్నాయో ధర్మార్థ కామాలు ఈ 3 కూడా నిత్యము కృతాంత భయంతో కూడి ఉంటాయి. ఎప్పుడు అంతమైపోతాయో తెలీదు. ఆ భయంతోటే ఉండాలి మనము అని చెప్తూ, ఈ పరము, అవరము అన్న భావాలు మనకి ఎందుకు కలుగుతాయి అంటే గుణ వ్యతికరం వల్ల, గుణాల్లో ఎగుతకులు అవుతూ ఉంటే మనలో దానివల్ల క్షేమం లేదు. ఆ ఈశము అన్నింటినీ శాసించే కాలము చేత విధ్వంసితమైపోతాయి. ఇవన్నీ కూడా క్షేమం లేదని తెలుస్తూ ఉంది వాటిని చూస్తూ ఉంటే. కాబట్టి మనం ఏం చెయ్యాలంటే తత్వం అని తెలుసుకో, తత్వమసి అని తెలుసుకో. తత్ అదేదున్నదో త్వమసి అని నేను చెప్తాను. తత్వమసి అని నేను చెప్తాను ఓ నరేంద్ర. నువ్వు సో అస్మి అని తెలుసుకో. అది నువ్వే అని నేను చెప్తే, అవునది నేనే అని తెలుసుకో నువ్వు. ఇంతకీ అదేంటి? జగతాం తస్తుషాం, జగత్ కదిలేవి, తస్తుషాం కదలకుండా ఉండేవి చరచరాత్మకమైనవన్నీ ఏవున్నాయో, దేహేంద్రియ అసువులు మొదలైనవన్నీ కూడా ఏ క్షేత్రవిత్ ఉన్నాడో ఆయన చేత తప్పింపబడుతూ హృదయంలో విశ్వక్ మొత్తము ప్రత్యేకగా చకాస్తి తెలుస్తూ ఉంటుందో, ఏ విధంగా తెలుస్తుంది ప్రత్యేకగా? ఆవిహి జ్యోతిస్వరూపంగా తెలుస్తూ ఉన్నదో ఆ ప్రకాశము,
అది సోస్మి అది నేనే అని నువ్వు అవేహి తెలుసుకో. తమ్ దాన్ని. నేను అది తత్, త్వం అని చెప్తాను. నువ్వు తమ్ దాన్ని సహ, అస్మి అని తెలుసుకో అని చాలా ముఖ్యమైన ఫండమెంటల్ అద్వైతానికి ఫండమెంటల్ చాందోగ్యోపనిషత్తుకి మూలము. 9 సార్లు చెప్పారు చాందోగ్యోపనిషత్తులో 9 సార్లు. చిలక్కి చెప్పినట్టు చెప్పారు. చిలక్కి చెప్పినట్టు చెప్పారు. వెంటనే. అంతగా చెప్తే గూడా ఆ తత్వాన్ని సోస్మి అని అవేహి తెలుసుకో తమ్మ దాన్ని అంటే తత్వం మొత్తం పక్కన బెట్టి మిగిలినవన్నీ దారిన బోయేవన్నీ రాసిచ్చారు. మిగిలినవన్నీ ఎన్ని చెప్తే ఏమి ముఖ్యమైనది వదిలిపెట్టిన తర్వాత అంత దూరం వచ్చి అక్కడికి ఆగిపోతారాయన. అంత దూరం వచ్చి అది నువ్వే అనమంటే ఆయనకి నోటికి రాదు. మనసుకి ఒప్పుకోబుద్ధి గాదు. బుద్ధికి పట్టుకోబుద్ధి గాదు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. అంత దూరం వచ్చి టక్‌మని ఆగిపోతారక్కడికి బ్రేకేసినట్టు. ఏదో సెన్సార్స్ ఆపేస్తాయి ఆయన్ని. ప్రపంచపు సెన్సార్స్ ఆపేస్తాయి. ఆ గడి ఆయన దాటలేడు. ఆ హద్దు దాటలేడాయన. దాన్ని ఆ ఆవరణని భంగం చేసుకొని ఆత్మగా వెళ్ళిపోవడం ఆయనకి రాదు. ఆ ఆవరణ అక్కడికి ఆపేస్తుంది పాపము. గోడలాగా ఉంటుందాయనకి. ఆయన్ని చూస్తే జాలనిపిస్తుంది. పోతన గారిని చూస్తే చాలా జాలనిపిస్తుంది. బాధనిపిస్తుంది. అయ్యో! అనిపిస్తుంది నాకు. సరే ఆయనకున్న లిమిటేషన్ అది. ఆయనకున్న లిమిటేషన్ ఆయన హద్దు దాటలేకపోతూ ఉన్నాడు. నాలుగో స్కందానికొచ్చి గూడా ఆయన ఇంత పోతన భాగవతం రాస్తూ, ఇంత వ్యాస భాగవతాన్ని అనువాదం చేస్తూ కానీ అనువాదం కూడా ఆయన ఉన్నతున్నట్టు అనువాదం చేస్తానని ఎక్కడ ఒప్పుకోలేదు. ఆయన ఎక్కడైనా ఒప్పుకున్నాడో లేదో తెలీదు గానీ, నేను గొప్పగా తెలుగులో, సాంస్క్రిట్‌లో అందరికీ నచ్చే విధంగా పద్యాలన్నీ రాస్తాను, ఇంకేంటేంటో చేస్తానని ఒప్పుకున్నాడు. వ్యాస భాగవతాన్ని యథాతథంగా నేను తెలుగులోకి అనువాదం చేస్తానని ఆయన కమిట్ కాలేదు. ఫ్రీ ట్రాన్స్‌లేషన్ చేశాడాయన. స్వేచ్ఛానువాదం చేశాడు. స్వేచ్ఛగా ఆయనకి ఎంత నమ్మాడో అంత రాసాడు. ఆయన నమ్మనివన్నీ చక్కగా ఇంక రెండో ఆలోచన లేకుండా వదిలిపెట్టుకుంటూ వచ్చాడు. తత్వం చెప్తూ ఉంటే, సోఅస్మి అనుకోమంటే, తత్వమసి అంటే ఆయనకి నమ్మబుద్ధి గాదు. సో అస్మి అనుకోబుద్ధి గాదు. ఆ 2 వదిలిపెట్టి మిగిలినవన్నీ మాత్రం చెప్పాడు పాపం. మనం ఒకవేళ ఈ రకంగా మనకు గూడా అనుకోబుద్ధి గాదు. ఆ నోటికి రాదు. మనసుకి అనిపించదు. బుద్ధికి పట్టుకోబుద్ధి గాదంటే, సరే అటువంటి వాళ్ళందరూ ఇటు తత్వాన్ని, అటు సోస్మిని రెండిటిని ఆ 2 ముక్కల్ని విరిచేసి మధ్యలో అవి మాత్రం పట్టుకొని ఇంకిక్కడిక్కడిక్కడిక్కడే ఉండొచ్చు. బ్రహ్మాండంలో ఎక్కడో దగ్గర. నేనదే అన్న స్థితికి, ఆత్మస్థితికి మాత్రం చేరలేరు. కానీ ఎవరైనా కావాలి అని కోరుకుంటున్న వాళ్ళు మాత్రము ఓన్లీ పోతన భాగవతం చదివి కూర్చోవద్దు. ఆయన అంత దూరం వెళ్లి అక్కడికి ఆగిపోయారు పాపము. మీరు నిజంగా ఆత్మతత్వ జ్ఞానం కావాలి అని కోరుకుంటూ ఉన్నారు అంటే మాత్రము సిన్సియర్‌గా ఉన్నారు. ముముక్షువులై ఉన్నారు. నిజంగా జిజ్ఞాస. నిజంగా అతి తీర్ష. నిజంగా ఆ ముముక్షుత్వం మీలో ఉన్నవి అంటే, ఆరురుక్ష ఉన్నది అంటే, పోతన భాగవతం చదివితే చదివారు. అది సరిపోదు. ఎందుకంటే ఆయన చివరిదాకా తీసుకొని వెళ్ళలేరు. మూల భాగవతం చదివి తీరవలసిందే. మూల భాగవతంలో చాలా ముఖ్యమైన విషయాలు ఆ ఫైనల్ స్టెప్స్ అన్నీ ఉంటాయి. ఫైనల్ స్టెప్స్ ఈయన వెళ్ళలేకపోయారు గాబట్టి, ఆయన అంత దూరం వ్యాపించలేకపోవడం వల్ల, అక్కడికి వెళ్ళలేకపోయారాయన. కనీసం 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఆయన అక్కడి దాకా వెళ్తే వాటిని పాపము రాయగలిగేవారు. ఎందుకంటే ఆయనకు తెలుస్తుంది గాబట్టి రాసిచ్చేవారు. కనీసం ఆయన అక్కడి దాకా వెళ్ళకపోయినా గూడా మూల భాగవతాన్ని కనీసం నమ్మి ఉంటే, శ్రద్ధ ఉంటే దాని మీద, ఉండే ఉంటుందిలే అని కనీసం రాసిచ్చేవాళ్ళు. తర్వాత ఆయనకి తెలిసేది. ఆయన తెలిసైనా రాసి ఇవ్వవలసింది. రాసిస్తేనైనా తెలిసేది. ఆయన తెలుసుకోలేదు. మనకి చెప్పాలని ఆయనకి ఇంట్రెస్ట్ కలగలేదు. వదిలిపెట్టుకుంటూ పోయారు. కాబట్టి మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి ఆగొద్దు. మూల భాగవతం చదివి తీరవలసిందే. ఈయన కొంతవరకు హెల్ప్ చేస్తారు. కొంతవరకు ఇనీషియల్‌గా మనకు ఎంట్రన్స్ లెవెల్‌లో హెల్ప్ ఉంటుంది. ఫైనల్ దాకా మాత్రం కష్టమవుతుంది. దీన్ని పెట్టుకొని వెళ్ళలేము. ఇంత మాత్రంతోటే మెట్లు పై అంతస్తు దాకా ఉంటే ఎక్కుకుంటూ వెళ్తాము. సగం దాకా వెళ్ళి అక్కడ మెట్లిక్కడ ఆగిపోయాయి. ఇంకా పై అంతస్తు ఎక్కడో ఉన్నదనుకోండి. మధ్యలో అటు ఇటు కాకుండా ఉంటాం మనము. వేలాడుతుంటాం త్రిశంకు స్వర్గంలో.
సరే ఇంతకది. ఆయనకి చెప్పబుద్ధి అవ్వలేదు. మధ్యలో ఇంకేంటో యాడ్ చేశారు. తత్వం, సోస్మి 2 పీకేసి ఇంకేంటో వేరేది యాడ్ చేసి దాన్నక్కడికి ముగించారు. ఆయన నమ్మిందాయన జెప్పారు పాపము. భూవరా ఏ మహాపురుష భూషణున్ అందులన్ ఈ సమస్త విశ్వావళి లీనమై సదసదాత్మక భావమునొంది భూరి మాయా విభవంబునన్ తగి సమగ్ర వివేక నిరోధి స్రక్ ఘన ఆశీవిష బుద్ధి తోచుచు విశేష గతిన్ వెలుగొందును ఎన్నడున్. ఏ మహాపురుషుడున్నాడో భూషణుడు, పురుషులకే భూషణుడు, అందులో ఈ సమస్త విశ్వము ఆవళి వరసంతా లయమై ఉన్నదో, సదసదాత్మకమైన భావంతో ఉన్నదో, గొప్ప మాయతో ఉండి వివేకాన్ని సమగ్రంగా నిరోధిస్తూ ఉంటుందో, ఏదో ఒక తాడును చూసి పామనుకున్నట్టు, తాడు పాముగా కనిపిస్తూ ఉన్నట్టు విశేషంగా ఈ మొత్తం జగత్తంతా ఎవరిలో దర్శనమిస్తూ ఉన్నదో ఎప్పుడు, సుమహిత నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ సుతత్వుడై ఉరుక్రముడు అభిభూత సత్ ప్రకృతి కర్మ కళంకుడు అయిన అట్టి ఉత్తమ చరితున్ కృపాకరున్ ఉదాత్త గుణోన్నతున్ ఈశ్వరేశున్ చిత్తమున తలపుమయ్యా. నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ నిత్యముక్త శుద్ధ బుద్ధ తత్వమై ఉన్న ఆ ఉరుక్రముడు ప్రకృతి, దానివల్ల కలిగే కర్మలు, అటువంటి కళంకాలకు దూరంగా ఉన్నవాడు, అవిభూతుడైన ఎట్టి ఉత్తమ చరిత్రుడు, కృపాకరుడు, ఉదాత్త గుణాలతో ఉన్నతుడు, ఈశ్వరేశ్వరుడు, అటువంటి ఆ తత్వాన్ని నువ్వు మనసులో తలుచుకో. వసుమతీనాథ ఎవ్వని పాద పద్మ పలాస విలాస సల్లలిత భక్తి సంస్మరణంబుచే సజ్జన ప్రకరంబు ఘన కర్మ సంచయ గ్రథితమగు అహంకారమను హృదయ గ్రంథిని చరుతురో వివరింపన్ ఇట్లు నిర్విషయమతులు మహి నిరుద్ధ ఇంద్రియ మార్గులను అయి అట్టి యతులకు చేరంగన్ అలవిగా నియట్టి పరమేశు కేశవు ఆది పురుషు వాసుదేవుని భువన పావన చరిత్రున్ అర్థిన్ శరణంబుగా తత్పదాంబుజములు భక్తి సేవింపు గుణసాంద్ర. పార్థివేంద్ర, ఓ రాజా, ఏ పాద పద్మాలను మనసులో భావన చేస్తూ భక్తి కలిగి సజ్జనులు ఈ ప్రకారంగా వాళ్లలో ఉన్న గొప్ప కర్మల సమూహాన్ని, ఆ చిక్కుముడిని, అహంకారమన్న హృదయ గ్రంథిని చెరుపుకుంటారో, విచారించి చూస్తే ఆ విధంగా ఎవరైతే ఇటువంటి భక్తి కలిగితే, ఈ స్టెప్స్ అందుకే అంత దూరం చెప్పుకుంటూ వచ్చాము. ఇనీషియల్గా మనలో కొంత శ్రద్ధ ఉంటే, దానివల్ల భక్తి కలిగితే, ఆ భక్తి వల్ల మనకు వైరాగ్యము, తద్వారా జ్ఞానం కలిగితే, అప్పుడు అర్ధకామాలు మాత్రమే కాకుండా ధర్మం కూడా వచ్చి తోడవుతే, ధర్మార్థ కామాలతో పాటు ఇవన్నీ కలిసినప్పుడు మోక్షం కూడా వచ్చిందంటే, ఆ విధంగా మాత్రమే వాళ్ళు కర్మ సంచయాన్ని ఛేదించుకుని హృదయ గ్రంథిని భేదించుకుని దాటిపోగలరు. కానీ ఊరికినే జ్ఞానమేమీ లేదక్కడ, కానీ మాత్రం వైరాగ్యం ఉంది. పాపము నిర్విషయమతులు విషయాల వైపుకి ఇంద్రియాలు వెళ్లకుండా ఇంద్రియాల్ని నిగ్రహించగలరు, సమాధి స్థితి దాకా వెళ్ళగలరు. ఇంద్రియాల్ని ఆ విధంగా గొప్పగా నిరోధించి, ఇంద్రియాలు ఏ విషయాల వెంటబడిపోతూ ఉన్నాయో ఆ విషయాల్ని లోపలికి చొరనీయకుండా నిగ్రహించగలరు. అంత మాత్రం చేయగలరు. వైరాగ్యం ఉన్నది. కానీ మాత్రము ఆ యోగాభ్యాసాలతో వాటితో జ్ఞానం ఇంకా వాళ్ళు సాధించలేదు. జ్ఞానం లేని కేవల వైరాగ్యం వల్ల వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే, ఎంత ఎతులైనా సరే, ఇటువంటి స్థితిని మాత్రం చేరంగ నలవి గాని ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. ఆత్మస్థితికి వెళ్ళాలి అంటే భక్తి ఉండాలి, వైరాగ్యము ఉండాలి, జ్ఞానం ఉండాలి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు మూడు ఉండాలి. అందులో ఏ ఒక్కటే ఉంటే, ఊరికినే భక్తి ఉన్నది, వైరాగ్య జ్ఞానాలు లేవు. జ్ఞానం లేకుండా భక్తి ఉంటే అది ప్రపంచ విషయాలపైన ఆసక్తిగానే ఉంటుంది, సగుణంగా సాకారంగా ఉంటుంది.
ఒకవేళ వాళ్ళలో ఓన్లీ వైరాగ్యం ఉన్నది అంటే, ఆత్మ గురించిన భక్తి రతి ఉండదు, జ్ఞానం లేదు గాబట్టి. జ్ఞానం ఉన్నది అంటే మాత్రము ఆటోమేటిక్‌గా భక్తి, వైరాగ్యం 2 కలుగుతాయి. జ్ఞానం ఒక్కటి లోపించింది అంటే మిగిలిన రెండిట్లో ఒకటున్నా, రెండున్నా పనికిరావు. అది ఆ స్థితిని మనల్ని చేర్చలేవు. కాబట్టి ఆ స్థితికి వెళ్ళడానికి నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే, ఆ పరమేశ్వరుడు, కేశవుడు, ఆదిపురుషుడు, వాసుదేవుడు, భువన పావన చరిత్రుడు ఎవరున్నారో వాళ్ళని చూసుకొని, దానిపైన ఆసక్తి పెంచుకో, దాన్ని శరణు అని అర్థివేయడు. అక్కడికి వెళ్లి కూర్చో. ఆ రకంగా ముందు భక్తి వచ్చిందంటే, భక్తి దగ్గర నుంచి మిగిలిన 2 రావచ్చు. రావాలి. భక్తి దగ్గరే ఆగిపోయావంటే మళ్ళీ అది గూడా పనిచేయదు. కానీ కనీసం అది ఫస్ట్ స్టెప్. అంతవరకు ప్రయత్నం చేసుకో అని చెప్తూ ఉన్నారు. ఇది ఇంతకు ముందు గూడా చెప్పారు. భక్తి దగ్గర నుంచే మొదలుపెట్టారు. మళ్ళీ అక్కడికే వచ్చారు. ఆ తర్వాత అరిషడ్వర్గ మహా ఊర్మి నక్ర నికర వ్యాకీర్ణ సంసార సాగరం అబ్జోదర కీర్తనాతరణి సాంగత్యంబునన్ బాసి తాము అరుదారంగా అఘాపహ ప్రకట యోగాది క్రియాయుక్తిచే తరింపన్ మది కోరువారలకు దుర్దాంతంబగు కావునన్. అరిషడ్వర్గం ఉన్నది. మనకు 6 విషయాలు మహా ఊర్మల్లాగా వస్తూ పోతూ ఉండి మనల్ని మహా బాధ పెడుతూ ఉంటాయి. నక్రములు వక్రమైన మార్గంలో క్రమంగా ఉండవవి. ఒక పద్ధతిలో మనల్ని బ్రహ్మం చేర్చవు. అక్రమమైన మార్గంలో, ప్రపంచ మార్గంలో మనల్ని అటువైపు లాగుతూ ఉంటాయి. అవి వ్యాకీర్ణం బాగా దండిగా నిండి ఉన్న ఈ సంసార సాగరం ఏదున్నదో, దాన్ని తరించాలి అంటే మనకొక తరణి గావాలి. తరణి అంటే నావ, పడవ గావాలి. అదేమి అంటే అబ్జోదర కీర్తనము. పద్మనాభుడి కీర్తన. పద్మనాభుడనుకో నువ్వు, నారాయణుడనుకో, విష్ణువనుకో, శివుడనుకో, నువ్వు ఏదైనా అనుకో, ముందు సాకారంగా మొదలుపెట్టినా పర్వాలేదు. కానీ, ఏదైతే ఆ తత్వం ఉన్నదో అదొక్కటే నిన్ను తరించే ఉపాయము. దాని సాంగత్యం కావాలి. ఆ సాంగత్యం సంగం, సక్తం, భక్తం దానిపైన భక్తి కావాలది ఫస్ట్ స్టెప్. అదున్నది అంటే ఈ సంసారాన్ని అందులోని నక్రాలు, మొసళ్ళు, ఈ షడూర్ములు మనల్ని మాటి మాటికి పీడిస్తూ ఉంటే వాటిని పాసి వదిలించుకుని మనము, తాము అంటే మనమిక్కడ అరుదారంగా ఎంతో గొప్పగా, చక్కగా అఘాపహ ప్రకటము. అఘములు అంటే పాపాలు. పాపాల సమూహమంతా మొత్తం ఏదున్నదో దాన్ని యోగాది క్రియాయుక్తిచే కర్మయోగంతో అన్న ఉపాయంతో ముందు కర్మని యోగంగా చెయ్యి. ఆ తర్వాత నీకు జ్ఞానం కలుగుతుంది. దాంతో తరింపొచ్చు. తరించాలి, దాటిపోవాలి అని మనసులో కోరుకునే వాళ్లకు దుర్దాంతము. అసలు ఈ సంసార సాగరము దుర్దాంతము. దాంతం అంటే దాన్ని కంట్రోల్ చేయడం, నిగ్రహించడం కష్టం. మామూలుగా దాన్ని డైరెక్ట్‌గా సంసారాన్ని నిగ్రహించలేము. సంసారం అంతా బయట ఎందుకున్నది అంత అంటే లోపల మనలో ఉన్నదంతా ఆశ, ఆలోచన, కోరికలు, సంకల్పాలున్నాయి గాబట్టే దీనివల్ల బయటంతా సంసారము తయారై ఉన్నది. దాన్ని డైరెక్ట్‌గా ఏం చేస్తావు? దాని రూట్ అంతా లోపల నీలోనే ఉన్నది. దాన్ని వదిలించుకోవాలంటే దాన్ని డైరెక్ట్‌గా వదిలించలేము. దాన్ని వదిలించే బదులు చీకట్లని పోగొట్టుకోవడానికి చీపిర్లు అవన్నీ తీసుకొనొచ్చి ఊడ్చి, తుడిచి, శుభ్రం చేసి నువ్వేం చేయలేవు. చీకట్లను పోగొట్టుకునే మార్గము ఏదో చెంబులు, తపేళాల నిండా నీళ్లు తీసుకొనొచ్చి, సబ్బులవన్నీ తీసుకొచ్చి, చీపిర్లన్నీ తెచ్చి, ప్రెషర్ వాషర్స్ అన్నీ చేసి, రుద్ది శుభ్రం చేద్దామంటే పోదు చీకటి. వెలుగొస్తేనే చీకటి నశిస్తుంది. అదొక్కటే మార్గము. అట్లా సంసారం అన్న చీకటి నువ్వు డైరెక్ట్‌గా దాన్ని పోగొట్టుకుందామని ట్రై చేస్తే పోదు. సంసారమంతా అజ్ఞానము, మాయాజనితమని తెలుసుకుంటే, ఆ జ్ఞానం వల్ల ఈ అజ్ఞాన కల్పితమైన జగత్తంతా నీలోనే లయమై ఉంటుందప్పుడు. చీకటి ఎక్కడికి వెళ్ళింది? వెలుగొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. అదసలు ఉంటే గదా! అదంతా మళ్ళీ జ్ఞానంలోనే కలిసొచ్చేసింది. మొత్తమంతా అందులోనే ఉన్నది. ఆ విధంగానే జగత్తని నువ్వు చూస్తున్నది నీకు వేరుగా ఉన్నదని చీకట్లో చూస్తూ ఉన్నావు గానీ, ఆ చీకటి నీలో జ్ఞానము నువ్వే కప్పెట్టేసావు గాబట్టి, అద్వితీయంతోటి నీకు తెలియకుండా ఉంది. దాన్ని ఆ ద్వితీయాన్ని ద్వితీయం
అని తెలుసుకున్నావు అంటే అది మళ్ళీ ద్వితీయంగా ఉండకుండా అద్వితీయంగా నీలో లయమైతుంది. నువ్వు ఒక్కడివే ఉంటావు. ఏకం ఏవ. దాన్నట్లానే పోగొట్టుకునే మార్గం వేరే మార్గం దానికి లేదు. ధరణీసోత్తమ కాబట్టి. నీవు కేవల సముద్యద్భక్తి ధీయుక్తిమై వరగోవింద పదారవింద యుగ భాస్వత్నావ సంధించి దుస్తర భూరి వ్యసనాకరోల్లసిత్ దుర్దాంత ఉగ్ర గంభీర సంసరణాంబోధి తరింపవయ్యా పరమోత్సాహంబు దీపింపగన్. నువ్వేం చెయ్యంటే ఓ పృథు, కేవల సముద్యద్భక్తి, నీలో కేవల భక్తి కావాలి. కేవల భక్తి అంటే ఒకటే ఒక వస్తువు ఉన్నది అని దానిపైన అత్యంత ఆసక్తి ఉండడము. నీకు ప్రపంచ విషయాలపైన భక్తి ఉన్నది అంటే కేవలం ఒక విషయం ఎందుకుంటుంది? అనంతమైన విషయాలుంటాయి. అనంతమైన భక్తులుంటాయి. ఎన్నో విషయాలపైన భక్తి ఉంటది నీకు. అవన్నీ గాదు. ఆత్మ ఒకటే కాబట్టి కేవలం ఒక్కటే భక్తి ఉంటుంది. ఆ విధంగా ఉన్న భక్తి కలిగింది అంటే వెంటనే ధీయుక్తి, జ్ఞానం కలుగుతుంది. భక్తి ఉంటే జ్ఞాన వైరాగ్యాలు గ్యారంటీ. దాంతో వరగోవింద పదారవింద యుగ భాస్వత్ నావ. దాంతో నీకు ఆ ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతి అన్న నావ తరించే మార్గము, తరుణోపాయము, తారకము దొరుకుతుంది. దాన్ని సంధించి దుస్తరము, తరించడానికి కష్టమైన భూరి వ్యసనాకర ఉల్లసిత, వ్యసనాకరము దుఃఖసాగరమైన ఉల్లసితమైన దుర్దాంతమైన, దాంతం అంటే కంట్రోల్ చేయడానికి, నిగ్రహించడానికి వీల్లేని ఉగ్రమైన గంభీరమైన సంసరణమేదున్నదో ఈ సృష్టి జగత్, ఆ అంబోధి సంసార సాగరాన్ని ఈ విధంగా తరించవచ్చు. నువ్వు పరమోత్సాహంగా తరించు. ఏడుస్తూ బాధపడుతూ కాదు, సంతోషంగా తరించు. హాయిగా, హ్యాపీగా, సుఖంగా, ఎంతో దీపింపగా తరించేయొచ్చు. సంసారం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఏం చేయాలంటే సంసారాన్ని నువ్వు డైరెక్ట్‌గా అటాక్ చేద్దామంటే అది పెద్ద సముద్రం లాగా ఉంటుంది. నువ్వు దాన్ని పట్టించుకోకుండా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ట్రై చేసావంటే ఆ సంసార సాగరము అంత పెద్ద సముద్రం కాస్త గోష్పదీకృతం అవుతుంది. వారాసి కాస్త గోష్పదీకృతం అవుతుంది. అందుకు నువ్వు జ్ఞానంగా ఎదగాలి. నువ్వు జ్ఞానంగా ఎంత ఎంత ఎదుగుతూ పోతావో ఆ సంసార సాగరము అంతగా ఒదుగుతూ పోయి చివరికి గోష్పదమంతా ఏదో ఆవు గిట్ట పరిమాణం అంత తయారవుతుంది. నువ్వు దాటిపోవడం పసిపిల్లలు దాటిపోయేంత చిన్నదైపోతుందది. ఆ విధంగా మాత్రమే సంసారాన్ని దాటేందుకు నీకు అవకాశం ఉన్నది. సంసారాన్ని ఎట్లా దాటుతావు? నువ్వు జ్ఞానంగా ఎదిగితే సంసారం మొత్తం ఒదిగిపోతుంది నీలోనే. అది దాన్ని దాటే మార్గము. అది తరుణోపాయము అని చెప్తూ ఉన్నారు. అని ఈ గతిన్ పంకరుహాసన సుతుడును బ్రహ్మబోధ శాలియును అగు ఆ ఘనయోగి వల్లభునిచే తను తెలియగబడిన బ్రహ్మతత్వుండగుచును. ఈ విధంగా పంకరుహాసనుడు, పంకము అంటే బురద, అందులో రుహము జన్మించిన పద్మము, అందులో ఆసనము కూర్చున్నవాడు బ్రహ్మదేవుడు. ఆయన సుతుడు సనత్కుమారుడు. ఆయన ఎవరింతకీ? బ్రహ్మబోధశాలి, బ్రహ్మజ్ఞాన స్వరూపము. ఆయన ఇప్పుడు ఈ ఘనమైన యోగి వల్లభుడిచే తను తెలుసుకున్న బ్రహ్మతత్వాన్ని పొందినవాడై మన పృథువు జనపతి మునిన్ పొగడి ముదంబున ఇట్లను, పూర్వము నేను దీనావనుడైన ఈశ్వరుని చేతను నిక్కము అనుగ్రహింప తగితిని మునీంద్ర. ఓ మునీంద్ర, గురువుగారు అని మన జనపతి, మన పృథుమహారాజు ఆ మునిని పొగిడి ముదంబున ఇట్లను ఎంతో సంతోషంగా ఏమన్నాడంటే, పూర్వం ఇంతకు ముందు నేను ఆ దీనావనుడు, అవనుడు అంటే కాపాడేవాడు, దీనులను రక్షించేవాడైన ఈశ్వరుని చేత, భగవంతుడి చేత ఇదే బ్రహ్మోపదేశాన్ని పొందాను. ఆయన నాకు దాన్ని అనుగ్రహించారు అని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకో మన పోతన గారు జన్మ అని కలిపారు. పూర్వ జన్మలో నాకు భగవంతుడి అనుగ్రహం చాలా ఉండిండొచ్చు.
అందుకని ఇప్పుడొచ్చి నువ్వు ఇవన్నీ నాకు చెప్తున్నావు అని చెప్తున్నారు కానీ, మధ్యలో ఎందుకు మర్చిపోయారో పోతన గారు స్టోరీ మధ్యలో మర్చిపోయారు. ఈ జన్మలోనే పృథువు ఎప్పుడైతే రాజయ్యే ఒకానొక సమయంలో ప్రజలందరూ ఈతి బాధలు అనుభవిస్తూ ఉంటే కరువు కాటకాలు, భూమి వాళ్లకు భోజనాన్ని ఇవ్వకపోతే, ఆయన భూమినిప్పుడే పగలగొడతాను నేను, అందరికి భోజనాన్ని కలిగిస్తాను అని దాని వెంటబడితే, భూమి గోరూపము ధరించి పారిపోతూ ఉన్నది. ఆయన వెంటబడి తరిమాడు. అది వెనక్కి తిరిగొచ్చి, నా ధర్మం నేను చేస్తున్నాను. ఈ కారణానికి నేను ఓషధులను వెనక్కి తిప్పాను. నువ్వు వాటిని ఈ విధంగా బయటికి తీయవలసి ఉంటుంది అని చెప్పింది. ఆయన ఆ విధంగా చేస్తూ వచ్చాడు. తర్వాత యజ్ఞాలవన్నీ చేస్తూ ఉన్న సమయంలో ఆయన అశ్వాన్ని ఏదో ఇంద్రుడు పట్టుకుని పారిపోతూ ఉంటే మాటిమాటికి ఈయన కోపమొచ్చిన తర్వాత ఆయన నేనే ఆపుతానని లేస్తే బ్రాహ్మలందరూ కూర్చోబెట్టారు ఋత్వికులందరూ. ఇంకా అప్పుడు బ్రహ్మదేవుడు గూడా వచ్చాడు, ఇంద్రుడు గూడా వచ్చాడు. అవన్నీ అయిన తర్వాత ఆయన ఏదో విధంగా అయితే అయిందిలే పృథు, ఎన్ని కర్మలు చేస్తావు, ఎన్ని యజ్ఞాలు చేస్తావు, ఒకటి తగ్గితే తగ్గిందిలే, నష్టం లేదులే పోనీ అని బ్రహ్మదేవుడు చెప్తే వెంటనే విన్నాడు మన పృథువు. ఇంక దాంతో ఆ యజ్ఞ కర్మని పూర్తి చేశాడు. అప్పుడు భగవంతుడు ఆ యజ్ఞ స్వరూపము ఆ యజ్ఞ వేదికకొచ్చారు కాబట్టి ఆయన మన పృథువుకు ఉపదేశం చేస్తారు. ఇదే బ్రహ్మోపదేశం చేసి నీకిప్పుడు నేను చెప్తున్నాను. అయితే నువ్వు చేయవలసిన రాజ్యపాలన ఈ గృహస్థాశ్రమంలో ఉండి, నువ్వు నీ ఇల్లు చూసుకోవాలి, రాజ్యాన్ని చూడాలి. ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే నీకు ఆ సమయం వస్తుందో, అప్పుడు నీ ఇంటికే సిద్ధులొచ్చి బ్రహ్మోపదేశం, జ్ఞానోపదేశం చేస్తారు అని చెప్తారు. ఆ తర్వాత ఆయన ఇంక చాలా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికి ఫైనలీ ఆయన ఎంత దూరం వచ్చాడో ఆయన చెప్పిన తర్వాత అక్కడ సత్రయాగంలో కూర్చొని మిగిలిన ఋత్వికులకు, సభాసదులందరికీ తను ఎంత నేర్చుకున్నాడు, తను ఎంత ఆచరించాడు, ఏమి అని ఆ ధర్మాన్ని ఆయన తెలుసుకున్న దాన్ని ప్రవచనం చేశాడు. ఇంకా అప్పుడు ఆయన ఇంత దూరం వచ్చాడు కాబట్టి ఆత్మజ్ఞానానికి సిద్ధమయ్యాడని మన సనత్ కుమారాదులందరూ వచ్చారు నలుగురు. అందులో సనత్ కుమారుల వారు ప్రవచనం చేస్తున్నారు. ఇది పూర్వ జన్మలో దేవుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి ఈ జన్మలో నువ్వొచ్చి నాకిది చెప్తున్నావు గాదు. ఇదే జన్మలో ఇంతకు ముందు భగవంతుడు అనుగ్రహం చేశారు. భగవంతుడు అనుగ్రహించి నాకు ఏమి ఉపదేశం చేశారో, దాన్ని నువ్విప్పుడు నేను సాధించడానికి వీలుగా ఆచరణాత్మకంగా చూపించడానికొచ్చావు, నేర్పించడానికొచ్చావు అని ఇక్కడ మన రాసుగారు చెప్తూ ఉన్నారు. పూర్వము ఆర్తానుకంపినా హరిణా మే నాకు అనుగ్రహః కృతః. ఇంతకు ముందు ఆయన నన్ను అనుగ్రహించారు. అందుకని ఆయనేం చెప్పారంటే, నీకు ఆ సమయము ఆసన్నమైనప్పుడు సిద్ధులు నీ ఇంటికొచ్చి నీకు వాళ్ళు ఉపదేశం చేస్తారు అని చెప్పారు కాబట్టి, ఇప్పుడు భగవన్ మీరు అందుకోసమే భగవంతుడు నాకు అనుగ్రహ రూపంలో ఏ ఉపదేశాన్ని ప్రవచనం చేశారో, దాన్ని ఆపాదయితుం నాకు సంపాదించి పెట్టడం కోసమే మీరు వచ్చారు అని ఆయన చాలా క్లియర్‌గా చెప్పారు. మధ్యలో మన పోతన గారు స్టోరీ మర్చిపోయారు. సరే ఏదో ఒకటి. వినుడు అట్టి అనుగ్రహ సాధనమునకై మీరలు ఇప్పుడు తగన్ ఇచ్చటికిన్ సనుదెంచితిరి దయాళురు అనఘులు అగు ఉత్తములు. అటువంటి అనుగ్రహము భగవంతుడు నాకింతకు ముందు అనుగ్రహ భాషణం చేశారు. దాన్ని సాధించడం కోసము మీరిప్పుడు ఇక్కడికి వచ్చారు. దయాళువులు, పుణ్యాత్ములు, ఉత్తములు మీరు. నిరతంబు నాయందు నిష్పాదితములగు దేహ సమేత మదీయ రాజ్య సర్వ సంపదలను సద్విజ దత్తములు కావున ప్రాణకాంత విభూతి మందిర సుత రాజ్య మహి బల కోశ పరిచ్ఛదంబులను ఎల్లా ధృతిన్ తలంప నివేదితములయ్యెను. కాన మీకు ఉపచారము ఏ గతి నొనర్తును. ఓ మహాత్ములారా, నాలో ఏవి నిష్పాదితమై ఉన్నాయో, ఉపపన్నమై ఉన్నాయో, ఈ దేహంతో సహా మొత్తము నా రాజ్యం వరకు సర్వ సంపదలన్నీ గూడా
ద్విజుల చేత దత్తములు నాకివ్వబడ్డవి. నాకున్నవివే. నా ప్రాణమున్నది, నా భార్య, నా విత్తము, నా ఐశ్వర్యము, నా ఇల్లు, నా బిడ్డలు, నా రాజ్యము, నా మహిమ, నా బలము, నా సైన్యము, నా కోశాగారము, నా పరిచ్ఛదము, పరివారము అన్నీ మొత్తము మీకు నివేదితమయ్యెను. ఈ విధంగా నాకున్నవన్నీ నేను మీకు నివేదిస్తున్నాను అని చెప్పారాయన. ఉన్నవన్నీ నాకున్న మహి, నా కోసము, నా బలం, రాజ్యం, ప్రాణాలు, దార, సుత, బ్రహ్మన్ మొత్తం అంతా సర్వము నివేదితం నేను నివేదించేశాను. అంతేగాదు సైనాపత్యం, రాజ్యం, దండనేతృత్వం, సర్వలోకాధిపత్యం నాకేమేమి ఉన్నాయో నేను చదువుకున్న వేద శాస్త్రాల వల్ల కలిగిన లోకాలన్నీ గూడా మొత్తం అంతా అర్హత తగి ఉన్నారు మీకు నివేదిస్తూ ఉన్నాను అని ఆయన చెప్తూ వచ్చారు. చెప్పి ఏమన్నారంటే, బ్రాహ్మలు వాళ్ళే వాళ్ళకున్న దాన్ని అనుభవిస్తారు. వాళ్ళే వాళ్ళకున్న దాన్ని ప్రదానం చేస్తారు. మీ నుంచే బ్రాహ్మల నుంచే క్షత్రియులు అన్నీ పొందుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. బ్రాహ్మము, క్షత్రియం అంటే మళ్ళీ ఆధ్యాత్మికంగా రెండే ఉంటాయి. బ్రహ్మ మార్గము జ్ఞానము, కర్మ మార్గము క్షాత్రము. బ్రాహ్మము అంటే జ్ఞానము, క్షాత్రం అంటే కర్మ. కర్మ ఎప్పుడైనా సరే జ్ఞానం నుంచే ప్రవర్తిస్తూ ఉంటుంది. జ్ఞానానికి కర్మల అవసరం లేదు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సరే దాని గురించి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, మధ్యలో ఏవో ఉన్నాయి సంబంధం లేని విషయాలు కాబట్టి వదిలిపెట్టేశాను. అది ఎట్లు బ్రాహ్మణాధీనం వంటిదేని సేనాధిపత్యం, రాజ్యదండ నేతృత్వం, సర్వలోకాధిపత్యం, వేద శాస్త్ర వేది అయిన బ్రాహ్మణునికే గాని కావున బ్రాహ్మలకు భోజన వసన దానంబులు స్వకీయంబులై ఉండు క్షత్రియాదులకు బ్రాహ్మణానుగ్రహమున అన్నమాత్రము దక్క సో అండ్ సో ఫోర్త్ ఇక్కడ చాలా రాశారు. కానీ అవన్నీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. అక్కడ చెప్తూ ఉన్నది ఏంటంటే, బ్రహ్మమునకు అంటే జ్ఞానానికి కర్మలతో సంబంధం లేదు, అవసరం లేదు. కర్మలు మాత్రము జ్ఞానం పైన ఆధారపడి ప్రవర్తిస్తూ ఉంటాయి అని ఉంటుంది. దాన్ని నిజంగా బ్రాహ్మలు బయటెవరో ఉన్నారు, క్షత్రియులెవరో ఉన్నారు అని అవన్నీ అనుకున్నామంటే ఇవన్నీ బయలుదేరుతాయి. సరే దాన్నంతా తీసి పక్కన పెడదాము. ఓన్లీ ఆధ్యాత్మికం ఫోకస్ చేద్దాము. కావున మీకు గురుదక్షిణ ఏమి సమర్పించువాడనో అదీనున్ గాక స్వాతంత్ర్యంబు కలిగిన ఇట్టి అధ్యాత్మ విచారులు వేదాంత వేదులనై భగవద్భక్తిని ఉపదేశించడు మీ వంటి పుణ్యాత్ములకు పరిహాసాస్పదంబు దక్కన్ తక్కిన వాడెవ్వడు అంజలి మాత్రంబు దక్క తక్కిన ప్రత్యుపకారంబు చెయ్యంతలంచును. మీ వంటి వాళ్లకు నేనేమివ్వగలను? ఏహి ఈదృశీ భగవతః గతిః ఆత్మవాదః ఏకాంతతః నిగమిభిః ప్రతిపాదితాహనః. మీరు ఈ ఏకాంతంలో అనన్యమైన వేద ప్రతిపాద్యమైన వస్తువు గురించి విచారణ చేశారు, నాకు ఉపదేశం చేశారు. అటువంటి మీకు నేనేమివ్వగలను? ఇస్తానంటే కూడా వినోద పాత్రం అవుతుందది. వినోద పాత్రానికి కూడా మళ్ళీ మనం 2 విధాలుగా అర్థం చెప్పుకున్నాము. ఈ శ్లోకాలు చెప్తూ ఉన్నప్పుడు మనకు మూలంలో మనం ఇవి చదువుకుంటూ ఉన్నప్పుడు 2 విధాలుగా అర్థం చూసుకున్నాము. సరే ఇక్కడ కో నామ తత్ ప్రతికరోతి మీకు ప్రత్యుపకారం ఏమి చేయగలరు ఎవరైనా సరే? మీరు చేసిన ఉపకారానికి మీరు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేశారు. మీకు ప్రత్యుపకారం చేయగలరా ఎవరైనా? అందుకని అదభ్ర కరుణాః అంతులేని దయతో దట్టమైన కరుణతో ఉన్న మీరు స్వకృతేన మీరు చేసిన ఈ ఉపకారానికి మీరే నిత్యము తుష్యంతు సంతోషింతురుగాక అని అంటూ ఉన్నారు. దాన్ని కొంత ఇక్కడ చెప్పారు మన పోతన గారు. అదిగావున దయాళువులైన మీరలు స్వకృత ఉపచారంబులం చేసి సంతుష్టాంతరంగులగుదురుగాక. మీరు చేసిన పనికి మీరే సంతోషించండి. ఇంత ఉపకారం చేసినందుకు మీరే సంతోషించండి అని అంటూ ఉన్నారు అని పలుకుచున్న ఆదిరాజైన పృథు చక్రవర్తి చేత పూజితులై ఆత్మయోగనిష్ఠులైన సనకాదులు అతని స్వభావంబు ప్రశంసించుచు సమస్త జనంబులు చూచుచుండన్ ఆకాశ గమనంబున సనిరి అయ్యవసరంబున. ఈ విధంగా అంటూ ఉన్నారు మన ఆదిరాజు పృథు చక్రవర్తి. ఆయన చేత పూజింపబడి ఆత్మయోగ నిష్టలో ఉన్న సనకాదులు ఆయన స్వభావాన్ని చూసి ప్రశంసిస్తూ అక్కడ ఉన్న సమస్త జనంబులు చూస్తూ ఉండగానే
ఆకాశ మార్గంలో చనిరి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, విను మహాత్మా, ముఖ్యుడననొప్పు వైన్యుడు ఏకాగ్ర చిత్తుడగుచు ఆత్మనిష్ఠుడైన ఎట్టి తనన్ అవాప్త కామునిన్గాగా బుద్ధిలోన తలచే భూవరుండు. ఇంకా మహాత్ముల్లోనే ముఖ్యుడు మనవాడు ఆ వైన్యుడు. ఏకాగ్ర చిత్తుడయ్యాడు. శ్రద్ధ కలిగింది. దీనివల్ల ఏం కలిగింది? ఏకాగ్ర చిత్తం కలిగింది, శ్రద్ధ కలిగింది అంటే మనం తైత్రీయంతోటి కలిపి చూసుకుంటే ఏమర్థమవుతుంది? విజ్ఞానమయ కోశమని చెప్తూ వచ్చారు గదా! లోపల జ్ఞాన దేహము వృద్ధి చెందుతూ ఉన్నదాయనకి. ఆ జ్ఞాన దేహానికి శ్రద్ధ తల, హృతం కుడి రెక్క, సత్యము ఎడమ రెక్క, మహత్ పుచ్చం ప్రతిష్ఠ అని ఏది చెప్పారో అది పెరుగుతూ ఉన్నదాయనకి. అందుకని ఆయన మహాత్ముల్లోనే ఉత్తముడయ్యాడు. ఏకాగ్ర చిత్తుడయ్యాడు. ఆయనకి పుచ్చం ప్రతిష్ఠ మహత్తు కలిగింది. ఆయనకి శిరస్సు శ్రద్ధ కలిగింది. ఆత్మ నిష్ఠ కలిగింది. వృత్తం తెలిసింది. ఆ విధంగా ఆయన తనను తాను అవాప్త కాముడిగా ఇంక పొందవలసిందేమీ లేదు అని తనను తాను తలుచుకుంటూ ఉన్నాడు. నేను కొత్తగా సాధించేది లేదు. ఎందుకు అంటే నాకు అన్యం లేదు అని ఆయన అదే భావనలో, ఆత్మ భావనలోనే ఉన్నాడు. ఇంకప్పుడు కర్మంబులను యథాకాల దేశోచిత బల విత్తములు కాగా పరగు ధర్మములను బ్రహ్మార్పణ బుద్ధిని చేసి కర్మాసక్తుడగుచు సమాహితుడు ప్రకృతి కంటను తన్ను పరమైన ఆత్మను కర్మ సంచయ సాక్షిగాగా బుద్ధిని అర్ధింతలంచుచు ఆచరించుచును అట్ల మెరసి సామ్రాజ్య లక్ష్మీ సమేత మందిర ఉద్యాన వనభూములందు రాజ్య గరిమ వర్తింపగా అహంకార రహితుడగుచు తన చిత్తమున ఇంద్రియార్థములను తగులకయే ఉండే సన్మనోదారుడగుచు ఏ కర్మలు ఏ కాలంలో ఎటువంటి దేశంలో ఏ విధంగా ఆచరించాలి అని తెలుసుకుని దేశకాలోచితంగా కర్మల్ని చేస్తూ తనకున్న బలము సైన్యాన్ని, విత్తములను, ఐశ్వర్యాన్ని మొత్తాన్ని కూడా ధర్మానికే ఆయన వాడుతూ బ్రహ్మార్పణ బుద్ధితోటే ఆ కర్మల్ని చేస్తూ ధర్మంగా కర్మలను బ్రహ్మార్పణ బుద్ధితో దేశకాలాలు ఎరిగి ఆచరిస్తూ ఆ విధంగా కర్మాసక్తుడై ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నా కూడా మనసులో సమాహిత చిత్తుడై ఉన్నాడు. ప్రకృతికి నేను పరమై ఉన్నాను, ఆత్మను, కర్మసాక్షిని అని బుద్ధిలో తలుస్తూ ఉన్నాడు. ఆ విధంగానే కర్మలన్నీ ఆచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన సామ్రాజ్య లక్ష్మితో కూడి ఉండి మందిరాలు, ఉద్యానవనాలు, వనభూములు అంటూ తన రాజ్యమంతా ప్రవర్తిస్తూ ఉంటే వాటిని ధర్మంగా పాలన చేస్తూ అహంకారం లేకుండా తన చిత్తంలో ఇంద్రియార్థాలను తగులుకోకుండా తన అంతఃకరణానికి ఇంద్రియ విషయాలేవి తగులుకోకుండా ఉంటూ గొప్ప ఉదారతతో ఆయన ఉన్నాడు. ఇట్లు ఆధ్యాత్మిక యోగ నిష్ఠుడై కర్మములను ఆచరించుచు అర్చియను భార్యయందు విజితాసుడు, ధూమ్రకేశుడు, హర్యస్సుడు, ద్రవిణుడు, వృకుడు అను ఆత్మ సములైన పుత్రులను ఏవురన్ కనియన్ అంతా ఆధ్యాత్మిక యోగ నిష్ఠుడై ఆత్మయోగ నిష్ఠుడై ఉన్నాడు. అదే నిష్ఠలో బ్రహ్మనిష్టలోనే ఉంటూ ఆయన కర్మాల్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఆయన భార్య అర్చి, వాళ్లకు విజితాసుడు, ధూమ్రకేశుడు, హరియస్సుడు, ద్రవిణుడు, వృకుడు అన్న మన పృథువుకు సమానమైన 5 కొడుకులు కలిగారు. ఇంకా తర్వాత జనవినుత భూమి వలనను ధనములన్ మర్యాదగా కొనుచు దాన నిమిత్తంబున క్రమ్మర తాను ఇచ్చుచును దిననాయకు పోలి వసుమతీపతి ఒప్పెన్. మన పృథు చక్రవర్తి భూమి వలనను ఆయన రాజ్యం పాలిస్తూ ఉన్నందుకు ఆయనకి ధనాలు కప్పంగా కడుతూ ఉంటారు. మరి ఆ కరములను ఆయన మర్యాదగా ఎంత హద్దులోనో అంత హద్దులో మాత్రమే పుచ్చుకుంటూ అదే విధంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి దానాలు కూడా చేయవలసి ఉంటుంది. వాటిని అంత జాగ్రత్తగా ధర్మంగా పాలిస్తూ ఆయన రాజ్యాన్ని పాలన చేస్తూ ఉన్నప్పుడు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయవలసి ఉంటుంది. మళ్ళీ ప్రజలకు దానాలు చేయవలసి ఉంటుంది. రెండింటినీ కూడా ఏదో దిననాయకుడు సూర్యుడు భూమి నుంచి ఎట్లా నీళ్లు పైకి
తీసుకుని మళ్ళీ వర్షంగా ఎట్లా కురిపిస్తాడో, సూర్యుడు తన కిరణాల ద్వారా భూమి మీద ఉన్న నీటిని ఎట్లా పైకి పీల్చి వాటిని మళ్ళీ మబ్బులుగా తయారు చేసి వానలుగా కురిపిస్తాడో, మళ్ళీ భూమికి అందిస్తాడో, అట్లానే మనవాడు కూడా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి మళ్ళీ ప్రజోపయోగకరమైన పనులనే చేస్తూ ఎంతో ధర్మంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఇంక తర్వాత ఏం జరిగింది ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.